ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్ భాగవతము రుక్మిణీ కళ్యాణము. మహాభాగవతములోని దశమస్కందము ఆయువు పట్టు ఈ రుక్మిణీ కళ్యాణము. ఈ దశమస్కందాన్ని పూర్వోత్తర భాగాలని మరలా రెండుగా విభజించారు. పూర్వ భాగాన్ని రుక్మిణీ కళ్యాణం దగ్గర పూర్తి చేస్తారు. భాగవతంలో రుక్మిణీ కళ్యాణము విన్నంత మాత్రం చేత, రుక్మిణీ కళ్యాణం చేసినందువలన, చూసినందువలన, చదివినందువలన కలిగే ఫలితము చెప్పటానికి మాటలు చాలవు. రుక్మిణీ కళ్యాణం చదివితే ఖచ్చితంగా యోగ్యుడైన వరుడు కన్యకు వచ్చి తీరుతాడు. రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని ప్రారంభం చేస్తూ పోతన గారు విదర్భ దేశమును భీష్మకుడు అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయనకు 5 కుమారులు. వాళ్ళ పేరు రుక్మి, రుక్మబాహువు, రుక్మకేశుడు, రుక్మనేత్రుడు, రుక్మరథుడు. వీరికి చిట్ట చివర ఒక ఆడపిల్ల జన్మించింది. ఆ ఆడపిల్ల రుక్మిణీదేవి. అనుంగు చెల్లెలైన రుక్మిణి పెరిగి పెద్దదవుతుంది. రుక్మిణీదేవి చిన్నప్పటి నుంచి కూడా బొమ్మల పెళ్లిళ్ళు చేస్తూ ఉండేది. రుక్మిణీదేవి అంతఃపురం నుంచి ఎప్పుడూ డోలు సన్నాయి వినబడుతూ ఉండేవి. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే కదా ఒక కన్య సువాసిని అయ్యేది. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే స్త్రీకి పసుపు కుంకాలు నిలబడతాయి. ఆమె గుజ్జనగొళ్లను ఆడించి వచ్చిన వాళ్ళందరికీ బొమ్మల పెళ్లిళ్ళు చేసి పెడుతూ ఉండేది. ఆడవాళ్లు చేసే పనులు చాలా సుకుమారంగా ఉంటాయి. ఆమె లతలకు తీగలకు చక్కగా పందిరి వేసేది. ఎప్పుడూ ఊయలలు బుగుతూ ఉండేది. చిలకలకు పలుకులు నేర్పుతూ ఉండేది. హంసలకు నడకలు నేర్పేది. అలాంటి తల్లి శ్రీకృష్ణ భగవానుని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. తండ్రి అయిన భీష్మకుని దగ్గరకు తరచుగా భాగవతులు వస్తూ ఉండేవారు. వచ్చిన భక్తులను ఆయన ఆదరణ చేస్తూ ఉండేవాడు. వారెప్పుడు భగవత్ సంబంధమైన విషయాలను మాట్లాడేవారు. కృష్ణుని కథలు చెప్తూ ఉండేవారు. భీష్మకుడు వాటిని వినేవాడు. ఆ సందర్భంలో రుక్మిణీదేవి కూడా వారు చెప్పే కథలను వినేది. అందువలన క్రమంగా ఆమె మనసు కృష్ణుని యందు చేరింది. రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని కథగా గనక విన్నట్టయితే ప్రయోజనం చాలా తక్కువగా కలుగుతుంది. ఆ కథ ద్వారా మీ ఇల్లు ఎలా ఉండాలో మీరే చూసుకోవాలి. మీ ఇంటికి వచ్చేవారు 15 నిమిషాలు మాట్లాడితే కనీసము 5 నిమిషాలు భగవత్ సంబంధము, పిల్లలు విన్న పనికి వచ్చే మాటలో మాట్లాడేవాడై ఉండాలి. అంతేకాని ఇంటికి వచ్చేవారు లౌకికమైన విషయాలు, వాడి మీద గోల, వీడి మీద గోల, అస్సలు పనికొచ్చే విషయాలు మాట్లాడటం అలవాటు లేకపోయినట్టయితే అదే సంస్కృతి పిల్లలకు కూడా వస్తుంది. ఒక ఇంట్లో ఇంటాయనకు పరమాచార్య అంటే ప్రాణం అనుకోండి. ఆయన పరమాచార్యను అస్తమానం తలుచుకుంటుంటే ఇంట్లో పిల్లలకు పెద్దల ఎడ భక్తి, భావన, గౌరవము ఏర్పడతాయి. ఇంట్లో పెద్దవాళ్ళు మాట్లాడుకునే మాటలు పిల్లలకు సంస్కృతిని నేర్పుతాయి. తమ ఇంటికి వచ్చిన భాగవతుల మాటల వలన రుక్మిణికి కృష్ణ పరమాత్మ యందు హృదయము కుదురుకుంది. ఆయననే వివాహం చేసుకోవాలి అని నిశ్చయించుకుంది. ఆమె ధైర్యము కలిగినదై, పరబ్రహ్మతత్వము తెలిసి ఉన్నదై, ఇంతకు ముందు ఏ పురుషునికి తన హృదయంలో స్థానము ఇవ్వనిదై, కులపతి అయి కేవలము కామంతో ఎవరో పురుషుని పొందేద్దాము అన్న ప్రయత్నం ఉన్నది కానిదై, ఇంత పూర్వము వేరొక పురుషుడు మనసులో కూడా నిలబడని స్వరూపము కలిగినదై, తన భర్తను తాను ఎన్నుకొన్న స్త్రీగా రుక్మిణీదేవి నిలబడి ఉన్నది. ఆ స్థాయిని అమ్మవారు పొందారు. నల్లటి తుమ్మెదలు ఎలా ఉంటాయో అలాంటి జుట్టు కలిగిన రుక్మిణీదేవిని కళ్ళు లేనివాడే పెద్దన్నగారైన రుక్మి శిశుపాలనకు ఇస్తానంటాడు. అమ్మవారి జుట్టు నలుపుకి రుక్మికి ఏమిటి సంబంధము? అంధత్వము చీకటిని చూపిస్తుంది. అమ్మవారి జుట్టు నల్లగా ఉంటుంది. అమ్మవారి జుట్టుకి ఒక లక్షణం ఉంది. నల్లని అమ్మవారి కదరీబంధాన్ని మీరు ధ్యానం చేసినట్లయితే అజ్ఞానము నశిస్తుంది. శిశుపాలుడు రుక్మిణీదేవిని వివాహం చేసుకుందాము అని కన్యాదాత గారి ఇంటికి వచ్చేశాడు. ఇక అమ్మవారిని పెళ్లి కూతుర్ని చేయాలి. శిశుపాలునితో జరాసంధుడు మొదలైన వాళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు రుక్మిణి అగ్నిజ్యోతనుడు అనే బ్రాహ్మణుని ఆశ్రయించింది. ఆయనను పిలిచి ఒక మాట అంది. మహానుభావ, నేను శ్రీకృష్ణ పరమాత్మని వివాహం చేసుకోవాలి అనుకున్నాను. కానీ అన్నగారైన రుక్మి నన్ను తీసుకెళ్లి శిశుపాలనకి ఇచ్చి వివాహం చేస్తా అంటున్నారు. అందుచేత నేను రాసిన ఈ లేఖను పట్టుకెళ్ళి ద్వారకానగరంలో ఉన్న కృష్ణ పరమాత్మకు అందించి నన్ను కృతార్థురాలను చేయవలసింది అని అడిగింది. వెంటనే అగ్నిజ్యోతనుడు ఆ లేఖను పట్టుకొని ద్వారకానగరం చేరుకున్నాడు. కృష్ణ పరమాత్మ అగ్నిజ్యోతనుడు వచ్చాడని తెలుసుకున్నారు. కానీ అగ్నిజ్యోతనుడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలిసి ఉన్నవాడిలా ప్రవర్తించలేదు. బ్రాహ్మణుడు వచ్చాడని ఆయనను గౌరవించి ఆయనకు అర్ఘ్యపాద్యాదులు ఇచ్చిన తర్వాత ఆయనకు మధురాన్నంతో భోజనం పెట్టి
ఆయన కూర్చున్న తర్వాత ఆయన పాద సమాహారము చేస్తూ, అయ్యా మీరు ఏ దేశానికి చెందినవారు, మీరు తృప్తి కలిగి జీవిస్తున్నారా అని అడిగాడు. అప్పుడు అగ్నిజ్యోతనుడు, నేను భీష్మకుడను రాజు పరిపాలిస్తున్న కుండిని నగరం నుండి వచ్చాను. రుక్మిణీదేవి మీకు ఇచ్చిన లేఖను తీసుకొచ్చాను. ఈ లేఖను మీరు చదవవలసింది అని లేఖను తీసి శ్రీకృష్ణునికి ఇచ్చాడు. ఆ లేఖను తీసుకున్న పరమాత్మ దానిని చదువుతున్నారు. వ్యాస భగవానుడు సంస్కృతంలో రచించిన లేఖను పోతన గారు తెలుగులో చక్కని పద్యాలతో ఆంధ్రీకరించారు. వ్యాస భగవానుని మూల శ్లోకములోని శక్తి పోతన గారి పద్యాలలో ఉంది. ఆ పద్యాలు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర విజ్ఞాపన చేస్తే గొప్ప ఫలితం కలుగుతుంది. కన్నెపిల్లలకు పెళ్ళవుతుంది. రుక్మిణీదేవి ఎంత గొప్పగా అడిగిందో చూడండి. నువ్వు ధన్యుడవు, 10 మందిని ధన్యులను చేస్తావు, లోకమంతటికీ ఆనందాన్ని చేకూరుస్తావు. నువ్వు భగవంతుడివి, ఐశ్వర్యము, బలము, జ్ఞానము, తేజస్సు కలవాడివి అని ఆమె భగవంతుని యొక్క గుణాలను ఆవిష్కరిస్తుంది. నేను కానీ గత జన్మలో ఎప్పుడైనా వ్రతం చేసిన దాన్ని గనక అయినట్లయితే, ఒక మహానుభావుడైన సద్గురువు యొక్క పాదాలు ఒత్తిన దాననైతే, మనస్ఫూర్తిగా వారి పాదాలు ఒకరికి పెట్టిన దానను అయినట్లయితే, నాకు అలాంటి పుణ్యమే గనక ఉన్నట్లయితే, అధముడైన చేదీ ప్రభువు శిశుపాలుడు నీ చేతిలో మరణించుగాక, నేను దీని దానను అవుదుగాక అంది. ఇందులో రహస్యమంతా ఉంది. భీష్మకుని 5 కొడుకులకు రుక్మముతోనే పేర్లు పెట్టబడ్డాయి. రుక్మము అనగా బంగారము. బంగారము లోభాన్ని కలిగిస్తుంది. మనకు 5 ఇంద్రియాలు. ఈ 5 ఇంద్రియాలు ఎప్పుడూ చేదీ ప్రభువును కోరుకుంటాయి. చిత్తప్రభవమే కామము. ఇంద్రియాలను అణచటము అంత తేలిక కాదు. ముందు పుట్టిన ఈ 5 ఇంద్రియాలు చేదీ ప్రభువైన శిశుపాలుడు కామము. రుక్మిణి అంటే బుద్ధి, మనసు. ఈమె కృష్ణుడిని కావాలని కోరుకుంటుంది. పొందకుండా అడ్డుపడుతున్నవి ఇంద్రియాలు. ఇంద్రియాలను గెలవకపోతే శరణాగతి చేయాలి. కృష్ణ, నువ్వు చదరంగ బలంతో రావాలి. ఈశ్వర సంబంధమైన గుణాలు నా యందు ప్రవేశపెట్టాలి. నువ్వే నా దగ్గరికి రావాలి. నన్ను ధన్యురాలను చేయాలి. ఈ అరిషడ్వర్గాలను అణచాలి. ఇంద్రియలోల్యాన్ని తగ్గించాలి. తగ్గించి రాక్షస వివాహము ద్వారా నన్ను నీ దాన్ని చేసుకోవాలి. రుక్మిణి, నువ్వు చెప్పావు బాగానే ఉంది. నువ్వెక్కడో అంతఃపురంలో ఉంటావు. నీ దాకా వచ్చి నిన్ను నేను తీసుకువెళ్ళాలంటే ఎందరినో చంపాలి. అడ్డు వస్తే భీష్మకుడిని కూడా చంపాల్సి ఉంటుంది. అప్పుడు నా కోరిక వల్ల ఇలా అయిపోయారా అని నీకు మొహబుద్ధి ఏర్పడితే అంటావేమో. మా వాళ్ళు నన్ను పెళ్లికి ముందు ఊరి చివర ఉన్న పరమశివుని ఇల్లాలైన పార్వతీదేవితో కలిసి కూర్చున్న శంకరుని ఆలయానికి పంపిస్తారు. నేను అక్కడికి వచ్చి సర్వమంగళాదేవిని అర్చన చేస్తాను. ఆ సమయంలో నువ్వు వచ్చి నన్ను నీ రథం మీద ఎక్కించుకొని తీసుకెళ్ళిపో అని ఉపాయం కూడా అమ్మవారే బోధ చేసింది. అమ్మవారు అలా చెప్పటంలో రహస్యం ఉంది. ప్రాణేశ, నీ గురించి వినని ఈ చెవులు ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే. శిశుపాలుడు నీ గురించి మాట్లాడడు. అతడు నీకు శత్రువు. అందుచేత అతని భర్తృత్వం నాకు అక్కరలేదు. నిన్ను చూడటానికి పనికిరాని ఈ కళ్ళు ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. నాకెప్పుడూ కూడా నీ అదురామృత పానం చేయాలని ఉంది. నువ్వు అనుభవించని సుందర సుకుమార శరీర లావణ్యము ఎందుకు కొరగానిది. ఎన్ని జన్మలెత్తితే ఎందుకు, ఎంత పెద్ద పెద్ద శరీరాలు వస్తే ఎందుకు. నీ సేవ చెయ్యని శరీరం ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే. నీ గుణాలు వింటుంటే, ఈశ్వరుని కథలు వింటుంటే, సంసారంలో తిరగటం వలన కలిగిన తాపము ఉపశాంతి పొంది మనసు చల్లబడి హాయిగా ఉంటుంది. నీకు చెందవలసిన నన్ను శిశుపాలుడు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు. వాడెవరూ నన్ను చేసుకోవటానికి? నువ్వు పురుష సింహానివి. సింహము తినవలసిన పదార్థము నక్క తిందామనుకుంటే సింహము నక్కను ఎలా చీల్చేస్తుందో అలా నువ్వు వచ్చి నీ ప్రతాపం ఏమిటో చూపించి ఆ శిశుపాలుడిని పరిమార్చి నన్ను చేపట్టాలి. ఇది నా ప్రార్థన. నీ పాదముల నుండి స్రవించే ఆకాశగంగ యందు మునక వెయ్యాలని కోరుకునే మహాపురుషులు వాలే ఈశ్వర, ఈ జన్మకే కాదు 100 జన్మలైనా సరే పొందితే నిన్నే పొందుతాను. పొందకపోతే నీ కోసం వ్రతాలు చేస్తాను. అంతేకాని అన్యులను మాత్రం భర్తగా అంగీకరించను అని లేఖలో విషయాలన్నీ కూడా పొందుపరిచింది. శ్రీమద్ భాగవతము 85వ అధ్యాయము సంపూర్ణము.